భగవంతుడి లక్షణం, ఆ దైవీ లక్షణాలే ఉన్నాయి. లక్షణరీత్యా నేను భగవంతుడు ఒకటే. నామరూపాలు భిన్నమైతే ఉండవచ్చు కాక మిగిలినటువంటి సచ్చిదానంద లక్షణం అనే లక్షణం దృష్ట్యా చూస్తే నేను భగవంతుడు ఒకటే. నేనేనిది ఆత్మని, సాక్షిని. సాక్షిగా చూసినప్పుడు నువ్వు భగవంతుడు ఒకటే. వ్యక్తి వరకే చూసి సాక్షి అంటున్నప్పుడేమో కొద్దిగా తేడా ఉంటుంది. సర్వసమిష్టి మీద సమన్వయం చేసుకుని జీవించేటప్పుడు మరొకటి. అనంత విశ్వానికి సమన్వయం చేసుకుని జీవించేవాడు బ్రహ్మానుభవాన్ని పొందుతున్నాడు. కేవలం వ్యక్తి కుటుంబ బాధ్యతకు వ్యక్తికి సంబంధించినటువంటి వరకే మాట్లాడుకున్నప్పుడు ఆత్మానుభవాన్ని. ఆ సాక్షిత్వంలోనే రెండు భిన్న పార్శ్వాలు. ఆత్మానుభవం తర్వాతే కదండి అది. ఏమండి ఎప్పుడూ కూడా పై స్థాయిని తెలుసుకుంటూ ఉంటే కింద స్థాయి సహజంగా జరుగుతుంది. అక్కడి నుంచి వస్తూ ఉండాలి. ఎప్పుడు బ్రహ్మానుభవాన్ని స్థిరంగా పట్టుకోవాలి. మధ్యలో ఆత్మానుభవం కూర్చోదు. దాన్ని చూసుకుంటూ లక్ష్యార్థం. ఇప్పుడు లక్ష్యార్థం అందరికీ బ్రహ్మానుభవం. ఎందుకని బ్రహ్మము మాత్రమే సత్యం. ఈట జగములు జీవుడు ఎల్లప్పుడూ తోచే భ్రాంతి. ఈ మూడు వేదం తోచడమే భ్రాంతి. ఆ మూడుగా ఉన్నాయనే ప్రతిదీ నీకు అనుభవాన్ని ఇస్తున్నాయని పొందుతూ ఉంటారు. ఇప్పుడు మెలకువలో వేరే అనుభవం, స్వప్నంలో వేరే అనుభవం, నిద్రలో వేరే అనుభవం. ఇలా మూడు మూడుగా లేవు. మరి అలా మూడు మూడుగా ఉన్నవన్నీ నీకు అనుభవాన్ని ఇస్తాయి. అనుభవం వస్తుంది, నాకు అనుభవం కలుగుతుందంటే అనుభవించేవాడు ఉన్నాడు, అనుభవం ఉంది, అనుభవం ఇచ్చేది కూడా ఉండదు. మూడు ఉన్నాయి. మరి సాక్షిలో మూడు లేవుగా, ఆత్మస్థితిలో మూడు లేవుగా, అద్వైతంలో మూడు లేవుగా, ద్వైతం అనే రెండు లేవుగా. కాబట్టి విచారణ ఎందుకు చేయాలి? ఈ నిర్ణయాన్ని పొందడానికి చేయాలి. పదే పదే ఇదే నిర్ణయాన్ని నువ్వు మననం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు నీకు కనపడేవన్నీ త్రిపుట్లోనే కనపడతాయి, తెలిసేవన్నీ త్రిపుట్లోనే తెలుస్తాయి. కానీ బుద్ధిని ఎటువైపు తిప్పాలనుకుంటున్నాడు? ఈ ఆత్మభావం వైపు నిర్ణయాన్ని పొందే దిశగా బుద్ధిని విచారణ చేయడం అభ్యాసం. అక్కడ కనపడ్డది త్రిపుటే, కానీ నీకు కనబడుతున్నది మాత్రం ఆత్మ. ఉన్నది నామరూపాత్మకమే, కానీ లక్షణమైన సచ్చిదానందం అనే దృష్టితో చూస్తాం. అప్పుడేమైంది? కొండా ముంతా తట్టి కనబడదు. మట్టే కదా అన్ని రూపాలు, అంతటా మట్టే కదా, అంతటా ఉన్నది బ్రహ్మమే కదా. ఘటకుడ్యాదికం సర్వం బ్రహ్మ జగత్ సర్వం ఎందుకని చెప్పిందిగా. అరే నల్లగా ఉన్నాడు, పుట్టిగా ఉన్నాడు, పుడుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఎన్ని రకాలైనా చెప్పుకోవయా. 24 లక్షల దేవదాసులు చెప్పుకోవయా, పంచభూతాలు చెప్పుకుని అంతకు మించి ఇంకేం చెప్తావు? మీ దృష్టిలో ఏముంది? ఇంతకు మించి ఏముంది? ఆ పంచభూతాలు 84 లక్షల దేవదాసులు, ఇంతే కదా. అంతకు మించి నువ్వేమో ఎంతసేపు మాట్లాడుకున్నాను అంతే, అందులోనే మాట్లాడుకోవాల్సింది. అవన్నీ కూడా వింత వింత రూపాలు, వింత వింత నామాలతో కనపడుతున్న ఒకే బ్రహ్మ. కాబట్టి ఏమైంది? అని లేదు, అంతా ఉన్న వాళ్ళ లక్షణం ఒకటి కానీ ఉన్నది. కాబట్టి ఆ దృష్టిని అభ్యాసం చెయ్యి, ఆ దృష్టితో జీవిత గమనంలో సుఖ దుఃఖాలు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ కారణం కాదు. లేని కారణాన్ని, లేని కర్తృత్వాన్ని భుజాన వేసుకోవడం వల్ల జీవుడు అయ్యాం, అంతే కదా. నీవు కారణం అని బయట జగత్ అంటుంది. అంటే అనంత మాత్రం అయిపోదావా? అక్కడే నుంచోవాలి. నేను ప్రధానిని అవడానికి నీవే కారణం అంటూ ఓటు ఇవ్వండి, నేను గెలిచాను ప్రధాని అయ్యాను అన్నాడండి. ప్రతి ఓటరు నేను ఓటేశాను కాబట్టి నువ్వు ప్రధానం అయ్యావు కాబట్టి వ్యక్తి కారణకర్తృత్వాలు వ్యక్తి కాదు కదా. ఆ దేశంలో ఉన్నావు, ఓటేసావు, ఎవడవాడు ప్రధానం అవుతాడు, అంతే కదా. వీడు ప్రధానం అవుతాడు, వీడు ఓటేసాడా? కాబట్టి అంతా ఈశ్వరమయంగా ఈ ప్రపంచం జరుగుతుంది. జరిగే కార్యక్రమంలో కొన్ని పాఠాలు సుఖం వల్ల వచ్చింది, కొన్ని పాఠాలు దుఃఖం వల్ల వచ్చింది. అవన్నీ పాఠాలు, అవన్నీ బుద్ధి యొక్క పరిణామ దశలు. బుద్ధి వికాసం కలగడానికి తోడ్పాటు, ప్రకృతి యొక్క సహకారం, ఈ పంచభూతాత్మకమైన సృష్టి యొక్క సహకారం. అదే లేకపోతే నువ్వు గుర్తించలేవు. కాబట్టి
ఆ దృష్టితో చూడవయ్యా ఈ ప్రపంచాన్ని. ఆ దృష్టితో ఈ ప్రకృతి దుఃఖాల రూపంలో చూసేందుకు మునిగిపోతాం. బాగున్నాయి బాగులే దృష్టితో ఎందుకు చూడాలి? ఈశ్వర సంప్రాప్తమైనటువంటి ప్రసాదం ఈ రూపాన్ని ఈశ్వరుడే హేయుడు. ఈశ్వర ప్రసాదం కానీ నీ దృష్టిలో ఏమున్నది? లేదే. నీ శరీరానికి హితం కాదు, నీ ప్రాణానికి హితం కాదు. ఏం చేయదు నేను అహితాన్ని సేకరించడం నీ ప్రపంచంలో ఏ సిద్ధాంతం ఏ శాస్త్రము బోధించడం నీ శరీరానికి హితమే. కానీ ఏమై ఉండాలి? హితం మితం అయిపోయి అక్కడ ముగించేయాలి. కథలేనంత జనకూడదు. హితమే కదా అది పనికిరాదు. అహితాన్ని అర్థం చేస్తాడు. ప్రాణం సమస్థితులు లేదు. బుద్ధి మనస్సు చెప్పేసే స్థాయి కాదు. నిరంతరాయంగా ఈ సాధనలు ఎప్పుడూ నిలబెట్టుకున్నారు. అది సహజమైంది. మళ్ళా పాఠం మొదలుపెట్టి ఆ చదువుకునే పరిస్థితి ఉండవు. ఆ స్థితిలో నిలబడి ఉండి ఇప్పుడు ఏం చేయాలి? చిత్తశుద్ధిని వైరాగ్యంతో శుద్ధి చేయాలి. చిత్తాన్ని వైరాగ్యంతో ఎందుకు? చిత్తంలో ఏమున్నాయి? 5 వృత్తులు. చిత్త వృత్తులు అంటే 5 రకాలు. పంచవృత్తులు. ఏమిటా పంచవృత్తులు? సంకల్పం, వికల్పం, విపర్యయం, వృత్తి, నిద్ర. ఆ 5 చిత్తవృత్తులు. ఈ 5 చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగం అంటే. ఆ 5 వృత్తులు నిరోధించాలి అంటే వైరాగ్యం. వైరాగ్యం లేకుండా యోగం అవ్వదే. కాబట్టి ఏం చేయాలి? అనురాగం అంటే బాగుంది బాగోలేదు అనే ఆసక్తతని త్యజించాలి. అది వైరాగ్యం. ఆసక్తతని త్యజించడమే వైరాగ్యం. కర్మాసక్తతని త్యజించుట. కర్మ ఫలాన్ని కాదు. ఇంకా ఆసక్తతని త్యజించేస్తే ఏమైంది? కర్మఫలం మీద దృష్టి లేదు. కాబట్టి ఆసక్తతని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? మనసు చెప్పింది చేయమారు. ఎక్కడ? భావనలో. బాహ్యంతా అసలు బాహ్యం దాకా మాట్లాడాల మనం. సాక్షి ఉన్నాడు. చిత్తవృత్తి ప్రేరేపణ చేస్తుంది. గుణాన్ని ఆధారం చేస్తుంది, సంస్కారాన్ని ఆధారం చేస్తుంది. సంస్కారం ఎట్లా పడుతుంది? అభ్యాసం వల్ల. గుణం వల్ల పంచభూతాలు జరుగుతుంది. పంచభూతాత్మకమైన శక్తులన్నీ గుణ ప్రభావం వల్ల పనిచేస్తాయి. కాబట్టి నీ బయట ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్న గుణాలు, నీ లోపల ఉన్నటువంటి అభ్యాస బలం, ఈ 2 కలిసి చిత్తవృత్తి అవుతుంది. అదేంటి? సంకల్ప రూపంలో కానీ, వికల్ప రూపంలో కానీ, విపర్యం కానీ, లేదంటే స్మృతి కానీ, నిద్ర కానీ. నిద్ర కూడా ఒక చిత్తవృత్తి. అది లేకపోతే ఏదో విలువ లేకపోవడం. ఆ వృత్తి నిరోధం లేదు. ఒక వృత్తిని ఎట్లా నిరోధించాలనే జ్ఞానం లేదు. యోగం సమర్థం వచ్చేది అంటే అర్థం ఏంటప్పుడు? చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడు నీ అంతఃకరణం లయం అయిపోయింది. మనసు అనేది లేదా? చిత్తవృత్తి నిరోధం చేసిన వాడికి మనోలయం అయిపోయింది. మనసు ఎప్పుడైతే లయం అయిపోయిందో వారికి గుణాలు, సంస్కారాలు, అభ్యాస బలాలు వగేరాలు ఏవి వాడి మీద పనిచేయవు. మనసు నువ్వు గుర్తించి మనసును ఉన్నది అని అనుకున్నంత కాలం అది పనిచేస్తుంది. మనసే లేదంటే వాడికి సుఖ దుఃఖాలు ఎట్టుంటాయి? అసలు గుర్తించేది లేనప్పుడు మనోజయం ముఖ్యం. సాధనలలో కల్లా మనోజయం ముఖ్యం. మనోజయం అంటే ఏమిటి? చిత్తవృత్తి నిరోధమే మనోజయం. సరే ఏమి? కాబట్టి ఈ ఆత్మవిచారాన్ని ఎక్కడ వాడాలయా? వైరాగ్యాన్ని కొని ఇక్కడ వాడాలి. ఒకటి తోచింది. ఆ తోచిన దాన్ని ఏం చేయాలి? దీంట్లో ఉన్న గుణం ఏంటి? దీంట్లో ఉన్న అభ్యాసం ఏంటి? దీంట్లో నా స్మృతి ఏంటి? నా జ్ఞాపకం ఎలా నన్ను నెట్టుకుపోతుంది? నా జ్ఞాపకంలో ఉన్నటువంటి గుణం ఏమిటి? నా జ్ఞాపకంలో ఉన్న ఆసక్తత ఏంటి? ఓహో, ఈ ఆసక్తత నాలో ఉండబట్టి ఈ జ్ఞాపకం బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ జ్ఞాపకాన్ని రూపుమాపాలంటే ఆసక్తతను పోగొట్టాలి. ఆసక్తత ఎందువల్ల ఏర్పడింది? అభ్యాసంలో సుఖం మీద ఆసక్తి కాదు. ఇది చేస్తే సుఖం వస్తుందని నాలో ఒక అభ్యాస బలం ఏర్పడింది. ఆ సుఖం రాదు అని నిరూపణ చేస్తే ఏమైంది? వదిలేదు. కాబట్టి దేని వల్ల అయితే నీకు సుఖం వస్తుందనేది భ్రాంతి చెందుతుందో దానివల్ల దుఃఖం వస్తుందని నిరూపించడానికి పూనుకోవాలి. అలా ప్రయత్నం చేయాలి. అంతే కదా మరి దాని అర్థం. ప్రయత్నం చేస్తే ఏమైనప్పుడు ఇంకా దాని మీద పడదు.
వెళ్ళదు. పిల్లికి పాలు తాగడం సహజం ఆ, అంతేనా? ఆ, వేడి వేడి పాలు పెట్టాడు, ఆ. దానికి వేడి తలనా తెలియదు, మనం కూడా అలాగే కాచుకుంటే పాలు తాగు, పాలు తాగలేమనుకోండి, పాలు తాగితే ఏమైనప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పాలైన తోడగానే పారిపోతుంది. అవును. ఎందుకంటే దానికి ఇప్పుడు స్మృతిలో ఏముంది, వేడి వేడి పాలు. అవును. అలాగే దానికి ఏ మనసు ఏడుతుందో నీకు అదే మనసు ఏడుతుంది. అవును కదా. అవును. కాబట్టి ఏ విషయ సుఖం ఉందని నీకు ఆసక్తి కలుగుతుందో ఆ విషయ సుఖంలో అది వైమనస్యం పొందేటట్లుగా, వెనుకకు తిరిగేటట్లుగా, సుఖం లేదు ఇక్కడ దుఃఖం ఉందని నిరూపణ పొందేటట్లుగా దానికన్నా ట్రైనింగ్ ఇస్తే అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఏమైపోయినప్పుడు అది వైట్ దొరుకుతుంది. ఎప్పుడైతే పక్కకు తొలగిందో దానికి పని లేదు, విషయ సుఖమే దానికి పని. దానిలోంచి పక్కకు రాగానే ఏం చేయాలి ఇప్పుడు, అది శక్తి అంతా ఏమైపోవాలి. అప్పుడు అది ఏమడుగుతుంది, నాకు పని కావాలి, ఏం చేస్తాను, షో మీ సమ్ జాబ్, ఇది పని రాస్తారు అని. దానికి ఏ పని లేకపోతే ఊరుకోదు, ఇది చెప్పాలి. అప్పుడేం చేయాలి, నీవు ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మభావంలో స్థిరంగా ఉంటుంది. అప్పుడేమంటుంది, నాకు తెలియదు, నువ్వు చెప్పే విషయం నా స్మృతిలో లేదు, నా జ్ఞాపకాలలో లేదు, నా తెలివిలో లేదు. లేకపోతే ప్రమాదం అన్ని నీకు తెలియాలని రూల్ లేదు. నేను చెప్పే వరకు ఉంది, నేను అనుమతిస్తే మంచిది, అనుమతించకపోతే ఏమి ఉంది లేదంటావు, పని చేస్తానంటావా, నీకు ఒకటే పని. ఏం పని, దాన్ని తెలుసు, అతీతాన్ని తెలుసు, నాకు తెలియదు, అది వెంటనే ఉంటుంది, అది నాకు తెలియదు, అయితే నేను చెప్పే వరకు అంతే. ఇలా కొంత పోరాటం జరుగుతున్నాడు, జరిగితే జరగని అప్పుడు ఫలితాలు భిన్నంగా వస్తాయి. లేదా ఈ పాఠం స్థిరం అవ్వాలి, ఎప్పటికైనా సరే దీని మీద జయాన్ని సాధించాలి అని ఎవడైతే ఈ మనసుని ఇట్లా లొంగ తీసుకుంటాడో, ఈ చిత్తవృత్తులు నిరోధిస్తాడో, వాడికి ఏమైపోయినాడు, వాడు కష్టకాడు, ఫలం లేదు, స్పందిస్తాడు అని తెలివి లేదా, ఉంటుంది, తెలివిగా ఉన్నాడు, చైతన్యం లేదా, చైతన్య స్వరూపుడే, అర్థం చేసుకోలేడా, అన్ని అర్థం చేసుకోగలడు, సామర్థ్యం లేదా, ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఏం చేయడు, జడమా చేతనమా, నువ్వు దేంట్లో లెక్కేస్తే దాంతో కానీ నేను సాక్షి. చేయవలసిన పని చేస్తాను. ఎంతవరకు, ఈ 5 చిత్తవృత్తులు మరలా ఆసక్తత పొందాలి, లిమిట్ అదనమాట. ఇలా చేస్తాను, ప్రొవైడెడ్ యూ షుడ్ నాట్ క్రాస్ దిస్ లైన్ అని ముందు ఒక లైన్ పెట్టాలి. మెల్లగా ఆ లైన్ జరుగుతూ వచ్చేది, వచ్చేస్తే ఏమైపోతుంది, దాని వ్యవహారం యొక్క చేసే దేశము, కాలం, స్థితి తగ్గిపోతూ వస్తాయి. ఎందుకని ఈ లైన్ జరిపేస్తూ ఉంటాం మనం, దానిలో అన్ని కూడి ఉంటాయి. అప్పుడు ఈ క్షణంలోనే పొందుతాం. ఒకప్పుడు 1 గంట 2 గంటలు రోజు సంవత్సరం ఉండేది కాస్త ఏమైపోతుంది, అలాగా తగ్గిపోతుంది. టైంవైపు మూసేస్తాం, నీకు ఛాన్స్ లేదు. లేదన్నాక ఏం చేస్తాం, క్షీణించిపోతే లొంగిపోతుంది, క్షీణించకపోతే నిన్నులో ఉన్నది. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి అన్ని విషయాలలో వైరాగ్యాన్ని దైవీ భావనతో కర్మను ఆచరించడం అనే స్థిర నిర్ణయాన్ని తాను దైవమై ఉండగా తనకంటుటి అదేగా అజ్ఞానం చేస్తున్నాను. నువ్వు దిగి వస్తే అంటింది, ఆసక్తలోకి దిగి వచ్చేటప్పుడు, చిత్తవృత్తిలోకి దిగి వస్తే అంటింది, సాక్షిగా ఉన్నప్పుడు అంటాం. సూర్యుడు సృష్టికి సాక్షి, సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. సృష్టిలో జరుగుతున్నా ఏమైనా ఆయన గట్టినాయా, మంది కూడా అలాగే అనుకుంటాడు. కర్మసాక్షి, ఎక్కడో వెతుకోకలా భగవంతుడిని ఇదిగో సాక్షి ఎదుర్కొన్నాం. ఆ సాక్షి ఎలా ఉన్నాడు, ప్రకాశంతో ఉన్నాడు, స్వరూప జ్ఞానంలో ఉన్నాడు, స్థితిలో ఉన్నాడు, తనదైన స్థితిలో తాను ఉన్నాడు. అలా ఉన్నాను కూడా కళ్ళు ఎదురుకున్నా దైవాన్ని పెట్టుకుని ఎక్కడో దైవాన్ని 4 చేతులు 16 చేతులు 18 చెట్లు ఊహించ పని అవి లేవా,
ఉన్నాయి. ఒక్కొక్క సంస్కారాన్ని, ఒక్కొక్క బలహీనతని, ఒక్కొక్క సామర్థ్యాన్ని, ఒక్కొక్క సాధనకే అవసరం. భారతదేశంలో భగవంతుడు అనే ఒక సాధనాన్ని మనిషి తయారు చేశాడు. ఈ సాధన వేగవంతం అవ్వాలి, నీకు బలం రావాలి, నీకు దాన్ని అధిగమించగలిగే శక్తి రావాలి. ఆయా సమయాలను బట్టి ఆయా మంత్రారాధన, ఆయా తంత్రారాధన, ఆయా దేవతారాధన మహర్షులు ఏర్పడతారు. ఒకప్పుడు వీలు కాదు, ఎంత ప్రయత్నం చేసినా నీ ఆత్మవిచారణ దాన్ని ఓడించలేదు. అప్పుడు ఒక ప్రత్యేకమైన సాధన అవసరం అవుతుంది. స్పెషలిస్ట్ దగ్గరికి వైద్యం చేయించుకోవాలి. రోజు చేసే రొటీన్ డాక్టర్ చేయమంటే నా వల్ల కాదంటాడు. అప్పుడు ఏం చేయాలి? పంపించాలి స్పెషలిస్ట్ దగ్గర. వెళ్ళి వైద్యం చేయించుకుని వాళ్ళు వస్తాడు. అలాగే గురువు గమనిస్తాడు నీ నడకని. ఒక సమయం వచ్చినప్పుడు చెబుతాడు, అలా కాదయా ఇది ఇట్లా వంగటం లేదు, నువ్వు ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఇలా ఆ విద్యను తను పొంది, అనుభవం పొంది దాన్ని అధిగమించిరా. అదొక నీకు ప్రత్యేకమైన సాధన. చేస్తాడప్పుడు చెయ్యాలి, లేకపోతే నేను అధిగమించలేవు. నేను వెళ్ళండి నాకు మీరే గురువు అండి అంటే కళ్ళద్దాలు వేయాలండి. కళ్ళద్దాలు పరీక్షించే వాడి దగ్గర నువ్వు వెళ్ళాల్సిందే. నా దగ్గరే ఉంటానంటే అది కుదరదు. నేనేదో జ్వరం వస్తే వైద్యం చేస్తా, కడుపులోకి వస్తే వైద్యం చేస్తా, తల్లం వస్తే వైద్యం చేస్తా. జనరల్ ఫిజిషియన్ ఆయన స్పెషలిస్ట్. కళ్ళు వరకే వస్తున్నాయి ఆయనకి అన్ని వీళ్ళు చెప్తే ఆయన అన్నాడు అభిప్రాయం చూడండి, నువ్వు మామూలుగా వేరే రెగ్యులర్ డాక్టర్ చెప్పుకో. కళ్ళ విషయాలు ఉంటే చెప్పు, వీళ్ళు ఏమంటే వేరే దగ్గర చెప్పు. ఎందుకని ఆయన పని అంతవరకే, ఏది ట్రీట్మెంట్ ఇవ్వాలి అదే అంతవరకే. అలాగే ఈ విద్యలో కూడా నీ యొక్క నడక, ఈ లక్ష్యం ఎప్పుడూ మారకూడదు. ఎప్పుడూ బ్రహ్మానుభవం సాక్షిగా ఇలా స్థిరంగా ఎవరైతే జీవనాన్ని సాగిస్తాడో ఆ అభ్యాస బలం వల్ల, ఆ వైరాగ్య బలం వల్ల, ఆ యోగ ప్రభావం చేత, ఈ జ్ఞాన ఫలం చేత నీకది సహజం. సహజం అవడానికి 4 కారణాలు: అభ్యాస బలం, వైరాగ్య బలం. అందుకని ఏమన్నాడు? అభ్యాస యోగ ఏ యథా నా అన్యగామిన పరమం నృత్యం జాతిపార్థాలు చింతయ. ఏమయ్యా ఏం చేయాలని అర్థమేంటి? ఎంతసేపు చెప్తే మళ్ళీ ఏం చేయాలని అర్థమేంటి? అభ్యాస యోగ యుక్తేన ఏ యథా నా అన్యగామిన, పక్కకు పోకుండా వేరే దాన్ని చింతించకుండా సదా బ్రహ్మముని చింతించే అభ్యాసం దానికి ఏర్పడింది. సదా బ్రహ్మముతో కలిసి ఉండే యోగం అంటే అది. అభ్యాసం ఏమిటి? బ్రహ్మమునే చింతించాలి. యోగం ఏమిటి? బ్రహ్మముతో కలిసి ఉండాలి అనేటటువంటి పనిని దేనికి పెట్టాలి? ఏ యథా నా అన్యగామిన, అన్యంగా పోయే అంతఃకరణానికి ఈ పని పెట్టు. ఎందుకయ్యా? ఏం తెలుసుకోవడానికి? పరమం నృత్యం జాతి పార్థ. పార్థ అంటే పార్థివ శరీరం ధరించినటువంటి అప్పుడు పార్థుడే, జీవుడు అని అర్థం. పార్థ కాబట్టి ఎవరో అర్జునుడికి చెప్పలేదు. వ్యాధి పార్థాను అనుచింతయన్, రేపపాటు ఎడం లేకుండా ఇలా చేయి. ఏం చేయమన్నాను? ప్రచారం అడగమాట. నువ్వు బ్రహ్మానుభవం పొందే వరకు అభ్యాస యోగ యుక్తేన ఏ యథా నాన్యగామిన పరమం నృత్యం జాతి పార్థాను. నీకు ఏదైనా ఒక అనుభవం కలిగింది, ఒక నిర్ణయం కలిగింది, దీనికంటే పరమేది అని చింతింది. నీకు ఒక రహస్యం తెలిసింది, ఎవరికీ తెలియని రహస్యం నీకు బోధపడింది. దీనికంటే పరమమైన రహస్యం ఏది అని చింతింది. అని ఎప్పుడు పైదాన్ని చూస్తూ అక్కడితో ఆగిపోతుంది. అక్కడతో ఆగిపోతే కింద పడిపోతాం. ఎందుకని? 10వ క్లాస్ చదివినవాడు 10వ క్లాస్ వాడికి పాఠం బోధించలేడు. 9వ క్లాస్ వాడికి సగం సగం చెప్తాడు. అదే 8వ క్లాస్ వాడికి 7వ క్లాస్ వాడికి అయితే పూర్తిగా బాగా చెప్తాడు. ఎందుకని? క్లాస్ కంటే కింద తక్కువ బాగా వచ్చి ఉంటుంది. సహజమైంది ఆ జ్ఞానం, సహజం. అలాగే నువ్వు నీ వికాసం శరీరం వరకే పెట్టుకున్నావు, ఇక చేసేది ఏమి లేదు. నీకు ప్రాణమే లేదు. శరీరం వరకే నా వికాసం ఉందండి అంటే ప్రాణమే లేదు. ప్రాణానికి సంబంధించిన వికాసం వచ్చి ఆ సాధనను సహజంగా చేయగలిగి స్థిరంగా ఉండగలిగితే అప్పుడు మనస్సు లేదు. మనసుకు సంబంధించిన జప సాధన సహజంగా చేయగలిగితే బుద్ధి దైవం. బుద్ధి సహజంగా ధ్యాన చింతన ఆత్మవిచారణ నిమగ్నమై ఉంటే అప్పుడు చిత్తం దైవం.
చిత్తాన్ని వైరాగ్యపూరితం చేసినప్పుడు నువ్వు సాక్షి. అప్పుడు నీ అహంకారంలో ఉన్న ఆకారం తొలగిపోయి అహం సాక్షి, నేను సాక్షి. అందుకని ఏం చేయాలట? శరీరం దీని పరిమితి ఎక్కడికి? నీకు అంతకుమించి ఎక్కువ మాట్లాడే ఛాన్స్ లేదు. విహారం తింటావా, దద్దోజనం తింటావా, తింటావా, పెరగాలం తింటావా, ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్. మితం ప్రాణం నిరసపడడం కాదు, అడుగులడ్డం కాదు, అని ఆపడం కాదు. సమస్థితిలో నియమం. బుద్ధి మనస్సు నిరంతరాయంగా జపసాధన అంతరంగంలో జరుగుతుంది. కారణం చెప్పండి, అష్టాక్షరైజ్ అయ్యి, అష్టాక్షరైజ్ తొడసాక్షరైజ్ అయ్యి, నీ ఉపదేశం అంటుంది ఏదైనా సహజంగా ప్రాణంతో సమంగా సహజంగా మనసు ఆంతరికంగా జపం చేసుకోవాలి. శివమానస స్తోత్రం చదువుతుంది, అది అలాగ బాగా చాలా చక్కగా. మొన్న మాటలు కూడా అట్టించి వస్తున్నా కూడా అది అలా నిలబడి రౌండ్ తిరుగుతూనే ఉన్నట్ట. దానికి పరీక్ష ఎప్పుడంటే పోయేటప్పుడు జపం జరుగుతుంది చూడాలి. అదండి, అది నిలవాలి. కరెక్ట్. అని మానసిక జపానికి పరీక్ష. ప్రతి దాంట్లోనూ పరీక్ష. ఇది స్టాండ్ అయితే అది వస్తుంది డెఫినెట్ గా. ప్రతి సాధనకి ఒక పరీక్ష ఉంటుంది. మితాహారం తినగలిగే వాడికి పరీక్ష ఏంటి? ఆహార భ్రాంతి ఉండదు కదా. అంటే ఎలా ఉంటాడు? ఏదో ఆకలి వేస్తే అంతవరకు తినడం. ఆకలి వేయకపోతే తినడానికి కూడా అర్థం ఉండదు. లేకపోతే తినడుగా. ఇప్పుడు ఎలా తింటున్నాం? టైం ప్రకారం తినేస్తాం. అదేదో పనికి రాదు. ఆకలి వేస్తేనే తింటాడు అంతే. అంతే. ఆకలి వేయకపోతే లేదు. అలా ఉంటాడు. అది హితాహారం మితాహారం అంటే అర్థం. అది పరీక్ష దానికి. అవసరమైతే ఒక రోజులో 6 సార్లు అయినా తినగలుగుతాడు. అవసరం లేకపోతే 6 నెలలు కూడా తినగలరు. దానికైనా సిద్ధమే, దీనికైనా సిద్ధమే అన్నట్టు. ఒకేసారి రాదు. ఇప్పుడు ఏం చెప్పా? ఏదైనా ఒకసారి రాదు. అభ్యాస యోగ యుక్తేనా యథాన అన్యగామ్య. అలా ప్రతి స్థాయిలో పరీక్షలు ఉంటాయి. ఆ టెనాసిటీ, ఆ ఎండ్ ఈ ఎండ్ తెలిసిపోతే ఇంకా నీకు తెలియడానికి ఏముంది? ఆ ఎండ్ ఈ ఎండ్ తెలియనప్పుడు జననం ఎలా ఉందో నీకు తెలియదు, మరణం ఎలా ఉందో నీకు తెలియదు. కాబట్టి జీవితంలో ఊగిసలాడుతుంది. ఆ రెండు తెలిస్తే ఇక ఊగిసలాడలేదు. అలాగే శరీరానికి ఆ ఎండ్ ఈ ఎండ్, ఏ సుఖానికైనా ఆ ఎండ్ ఈ ఎండ్, ఏ దుఃఖానికైనా ఆ ఎండ్ ఈ ఎండ్. ఇంకేముంది? ఎంత కొట్టుకున్నా ఆ రైడ్ మధ్య కొట్టుకోవాలంటే ఇక వేరే ఛాన్స్. అలా ఎప్పుడైతే అన్ని తెలిసిన వాడు ఉంటాడో వాడికి ఏమైంది? సమబుద్ధి, యోగం సమత్వం వచ్చింది. యోగా చిత్తవృత్తి నిరోధక. ఇలా యోగ శబ్దంతో ముడిపడిన యోగం అంటే అర్థం ఏమిటంటే కలిత, నీ లక్ష్య స్థితిలో కలిసి ఉంటా. సదా బ్రహ్మముని చింతట అభ్యాసం, బ్రహ్మమునందే లయించి ఉండుట. నీ అంతఃకరణము బ్రహ్మమునందే లయింపజేసి ఉండుట, బ్రహ్మనిష్ట. అది యోగం. తద్వారా జ్ఞానం, తద్వారా అనుభవం, ఆ బ్రహ్మానుభవం కలుగుతుంది. అనంత విషయము నేనే అయి ఉన్నాను. ప్రత్యేకంగా లేదు, భిన్నంగా లేదు, సామాన్యంగా ఉన్నది నేనే. ఉంది అక్కడ దాకా రాదు. ఆ తర్వాత ఉన్నది నేను కూడా లేననే పద్ధతి అప్పుడు అసలు వరకు. ఇలా క్రమమైనటువంటి అభ్యాసం ద్వారా శరీర ప్రాణ మనోబుద్ధులనే శరీరము, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్తం అనే 5 పరిమితుల్ని అధిగమించి చిత్శక్తి చైతన్యమే నేను అనే స్థాయిలోకి మారాలి. ప్రజ్ఞయే నేను, చైతన్యమే నేను, ఆత్మయే నేను. ఆ స్థితులు బట్టి పేరు పెట్టాను. బ్రహ్మమే నేను. నాహంకర్త నాహం భవ. నేను కర్తను కాదు, నేను భవ. అలా స్థిరంగా సహజంగా ఉంటుంది. ఆ స్థిరత్వం సహజంగా పెట్టగలిగితే ఇలాగే ముందు తెలుసుకోవాలి. తర్వాత నిర్ణయం, తర్వాత నిశ్చయంగా ఉండదు, తర్వాత స్థిరంగా ఉండదు, తర్వాత సహజం. ఇది క్రమం. అధిగమించిన స్థితిలో సహజంగా ఉంటుంది. మొదటి 4 దశల్లో పరిణామ దశ. జ్ఞానం
జ్ఞాతం ద్రష్టం ప్రవేశం. కాబట్టి అధిగమించినటువంటి అతీత స్థితులు సహజంగా. కాబట్టి ఎప్పుడు అతీతాన్ని లక్ష్యంగా పెట్టుకుని మానవుడు జీవించాలి. అది ఏదైనా సరే నేను అధిగమించి ఉండాలి, నేను ఎప్పుడు అధిష్టానంగా ఉండాలి. అంతేగాని దానికి లోపల వెలవెల్లాడిపో. అది మనిషికి స్వధర్మం కాదు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే అర్థం ఇది. నేను సాక్షిని అనే స్వధర్మ స్థితిలో ఎవరైతే ఉన్నాడో నిధనం శ్రేయ మార్పు లేనటువంటి శ్రేయస్సుని తన మూలమును తాను ఎరిగిన వాడే, తన గురించి తాను ఎరిగిన వాడే ఆ స్థితి ఎందుకు సహజంగా స్థిరంగా పరధర్మం అంటే దానికంటే భిన్నము వచ్చినము భయావత ప్రకృతి భావాన్ని పొందుతుంది. భయం అంటే అక్కడ అర్థం ఈ భయాలతో ప్రకృతి భావాన్ని పొందుతుంది. జీవభావంలో వస్తారు, జనన మరణ భయాన్ని పొందుతారు అని అర్థం. కాబట్టి ఈ రకంగా అర్థం చేస్తారు. అట్లా ఏ శాస్త్రాన్నైనా ఈ దృష్టికోణంలో అధ్యయనం చేయడం, ఆ అధ్యయనం చేసిన దాన్ని నిశ్చయంగా చూసి తెలుసుకోవడం, నిశ్చయంగా చేసిన దాన్ని నీ జీవితానికి అన్వయం చేసుకుని నిర్ణయంగా ఆచరించడం, స్థిరమై ఉండడం. అప్పుడు ఆ జీవితంలో సహజత్వం ఇలా నిలబడడం. జై బాబు.